కుమారుల తల్లి ప్రభు యొద్దకు వచ్చి అడుగుతుందట. ఏమని అడుగుతుందో తెలుసా? ప్రభువా, పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినప్పుడు నా బిడ్డలిద్దరికీ ఇదిగో నీ కుడివైపు సింహాసనము, ఎడం వైపు సింహాసనం నా బిడ్డలదే ఉండాలి ప్రభా అని అడుగుతుందట. ఈరోజు మనం ఏమడుగుతున్నాం చెప్పండి? ఇదిగో నా బిడ్డలకి ఆ కాలేజీలో కావాలి, ఇదిగో ఈ కాలేజీలో సీటు కావాలి, ఆ ఉద్యోగం కావాలి, ఈ ఉద్యోగం కావాలి, బోర్డని ప్రభు ఎదుట పెడుతున్నాం. ఇవి శాశ్వతమైనవి కాదు. ఒక తల్లి అడిగిందట, నా బిడ్డ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, అమెరికాకి వెళ్ళాలి, వాడు అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలని అడిగిందట. అక్కడికి వెళ్ళిపోయాడంట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తల్లి చచ్చిపోయిందట. వీడియో కాల్ చేయండి, తల్లిని చూస్తాను, నేను రాలేనంటున్నాడట. ఎంత భయంకరమైన దుస్థితితో చూడండి. కానీ జబదయి కుమారుల తల్లి అలా లేదు. ఆమె ఆలోచన అలా లేదు. నా బిడ్డలిద్దరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యం వెళ్ళడం మాత్రమే కాదు ప్రభువా, నా బిడ్డలిద్దరూ సింహాసనం మీద ఉండాలి అని అడుగుతుందట. ఇలాంటి ఆలోచన తల్లిదండ్రులుగా మీకు ఎప్పుడైనా కలిగిందా? నీ బిడ్డలు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, వారు పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఉండాలి, ఉన్నతమైన ఇదిగో సింహాసనాన్ని నా బిడ్డలు సంపాదించుకోవాలన్న ఆలోచన ఏ తల్లిదండ్రులకు ఉందో చెప్పండి. ఈరోజు ఏ తల్లిదండ్రులకు అలాంటి ఆలోచనలు లేవు. ఎప్పుడు చూసినా భూమి మీద ఆలోచనలే. వాళ్ళు సంపాదించుకుంటారు, ఉన్నతమైన స్థితికి వెళ్తారు, ఫైనల్గా తల్లిదండ్రులను మర్చిపోతున్నారు, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసే స్థితికి వస్తున్నారు. కనీసం